హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నెయ్యి మీద నా అభిప్రాయం చెప్పేస్తానండి. ఎందుకంటే గత నెల రోజులుగా దీని మీద రచ్చ జరుగుతూనే ఉంది. ప్రతిరోజు న్యూస్ పేపర్లో వస్తూనే ఉంది. ఈరోజు కూడా ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో రెండిట్లో వేశారు. నేను చెప్పేది ఏంటంటే, శ్రీవారికి వాడే లడ్డు ప్రసాదాల్లో కానీ, భక్తులకు పెట్టే ప్రసాదాల్లో కానీ, లేదా ధూప నైవేద్యాల్లో వాడే నెయ్యి కానీ 2019 నుంచి 2024 మధ్యలో 100% మేము కల్తీ నెయ్యి వాడలేదు, మేము నెయ్యే వాడాము అని చెప్పేసి ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, లేదా స్టేట్ లెవెల్లో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా చెప్పగలరా? గుండెల మీద చేసుకొని చెప్పండి. సో నేనైతే అది అనుకున్నా. ఎందుకంటే 2019 మిగతా విషయాలు కలిసాయా లేదా అని పక్కన పెడితే 2019 నుంచి 2024 మధ్యలో నెయ్యి అయితే వాడలేదని నా అభిప్రాయం. సో మీరు నా అభిప్రాయంతో ఏకీభవిస్తే సంతోషం, లేకపోతే మీ ఇష్టం. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా. సో బలవంతంగా ఎవరి మీద జరుగుతలేదు. సో నెయ్యి విషయం ఏం రాశారంటే ఈనాడులో, అది నెయ్యే కాదు, రసాయనాల మయం. 57.56 లక్షల కిలోల పామ్ ఆయిల్, పామ్ కెనాల్ ఆయిల్, 8.30 లక్షల కిలోల మొనో గ్లిజరైడ్స్, ఇతర రసాయనాలు కొన్న బోలేబాబా డైరీ. వీటి మిశ్రమాన్నే నెయ్యి పేరిట తీర్థకు సరఫరా. తిరుపతిలోని వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ ద్వారా రాష్ట్రంలోని ఇతర దేవాలయాలు కూడా పంపిణీ చేశారంట. సిట్ దర్యాప్తులో గుట్టురట్టు అని చెప్పేసి ఇది రాశారు. ఇంకా ఆంధ్రజ్యోతిలో ఏం రాశారంటే, బేరసారాలన్నీ ఢిల్లీలోనే, కల్తీ నెయ్యిలో రోజుకు కొత్త కోణం, వైవీపీఏ చిన్న పన్ను అక్కడే కలిసా. ప్రీమియర్ డైరీ ఎండి గుప్తా కిలో 7 రూపాయలు కమిషన్ ఇచ్చేలా డీల్ అంటండి. పామాయిల్ జైన్తో ఢిల్లీలోని భేటీ, కిలోకి 25 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. దీనిపై జైన్ ఫిర్యాదు చేసిన వైవి మౌనం. గుప్తాను కలిసి ఎంపీ నివాస్ వ్యవధి అని చెప్పేసి ఒక పాయింట్ రాశారనమాట. ఎవరి అండతో చిన్న పన్ను జోకి ఆ దిశగా దృష్టి సారించిన సిట్ అంటండి. సో అది చుక్కలో కల్తీ. వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చాబ్దా కల్తీ లీలలంట. కల్తీని ఘోర అపచారం, ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకండి. చంద్రబాబును శ్రీవారి ఆలయం పెద్ద జియర్ లేక లడ్డూ జిహాది జరిగిందేమో. కల్తీపై అప్పటి పాలకవర్గం క్షమాపణ చెప్పాలి. ఏపీ సాధు పరిస్థితులు శ్రీనివాసానంద. ఇవన్నీ పక్కన పెట్టండి, నెయ్యి కాదని తేలిపోయింది కదా. అది ఇంకా యాజ్ యూజువల్ ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, కుల చిచ్చుకు కుట్రలు, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దు చంద్రబాబు నాయుడు అంటండి. సో నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా. సో అందులో మాట్లాడనమాట, రాజకీయ నిరసనలపై ప్రత్యేక నిఘా పెట్టండి. సో కుల చర్చకి కుట్రలు, వాటిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించవద్దు, రాజకీయ నిరసనలపై ప్రత్యేక నిఘా పెట్టండి. పోలీసుల శాఖకు ముఖ్యమంత్రి ఆదేశం. శాంతి భద్రత పరిరక్షణలో టెక్నాలజీకి పెద్దపీట, వ్యక్తిత్వ మహనానికి పాల్పడితే కఠిన చర్యలు, మైనర్లకు సోషల్ మీడియా కట్టడి, నియంత్రణ చట్టం తీసుకొస్తున్న, రోడ్డు ప్రమాదాలు తగ్గాల్సిందే, గంజాయి సాగే కాదు వినియోగము తగ్గాలి, 15 రోజులకు ఒకసారి అవగాహన ర్యాలీలు ప్రతి నెల సమీక్షిస్తామని చెప్పేసి నిన్న ఏఎస్ఎల్తో ఐపీఎస్ఎల్తో మీటింగ్ జరిగింది కదండి. సో దాని గురించి డీటెయిల్గా రాశారనమాట. ఈ మీటింగ్లో లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత గారు అంతా పాల్గొనడం జరిగింది. సో ఇక బేరసారాలని ఢిల్లీలోనే అని చెప్పి కల్తీ నెయ్యి గురించి రాశారు కదా, చదువుకున్నాము. ఇక వాహనాల కొనుగోలుకు పాన్ తప్పనిసరి, 5 లక్షల కన్నా ఖరీదైన వాటికి వర్తింపు, ఆదాయ పన్ను నిబంధనల్లో మార్పులతో ముసాయిదా, ఖాతాలో ఒక ఏడాదిలో 10 లక్షల మించి జమ చేస్తేనే పాన్. కేటగిరీ 1 మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, పూణే. మార్చిలో కొత్త నిబంధనలు, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి వస్తుందంటండి. సో ఇకపై ఏదైనా వెహికల్ కొనాలంటే 5 lakhs దాటినంటే కారు అట్లాంటివి ఏదైనా కొనాలంటే ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాల్సిందేనంటండి. సో ఆ పాన్ కార్డు కావాలంటే 10 లక్షల రూపాయలు పైన అకౌంట్లో జమ చేస్తే పాన్ కేటగిరీ 1లోకి వెళ్తుందంట. శ్రీశైలంలో శివ దీక్షదారుల ఆందోళన, అనూహ్యంగా రద్దీ, జ్యోతిష్మరుడి స్వాములు ఉచిత దర్శనం, కొందరు మళ్ళీ రావడంతో తోపులాట, సహనం కోల్పోయిన శివ దీక్షారాధులు బారికాడ్లు తోసి తాళాలు పొగలగొట్టి విధ్వంసం చేశారంట. వాళ్ళలో ఉన్నప్పుడు ఓపిక లేకపోతే ఎట్లా స్వామి. సో ఇక పిఎఫ్ సొమ్ము విత్డ్రాకు ప్రత్యేకంగా యాప్ అంటండి. ఏప్రిల్లో ఆవిష్కరణకు సన్నాహాలంట. సో ఇంతకుముందు పిఎఫ్ అమౌంట్ కావాలంటే బ్యాంకుల చుట్టూ కానీ లేదంటే ఆఫీసుల చుట్టూ అని తిరగాల్సి వచ్చింది కదా. సో ఇప్పుడు అలా అంతా ఏం లేదంట. సో దానికి అనేసి ఒక సపరేట్ ఒక యాప్ రెడీ చేస్తారంటండి, ఫోన్పే లాగా అనమాట.
ఇంకా కల్తీ నెయ్యితో పాటు కల్తీ మద్యం కేసు గురించి రాశారండి. జైల్లో ఉన్నది 10 నెలలేగా 732 కోట్లకు ఆ శిక్ష సరిపోతుంది అనుకుంటున్నారా? ఆ డబ్బు మీ కాగదాల్లో కనిపించకపోవచ్చు. కుంభకోణంలో మీ పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. మీదే కీలక పాత్ర అని దర్యాప్తు నివేదిక ఉంది. నీ నియంత్రణలోనే నిధులు మళ్లించిన షెల్ సంస్థలో మీరు ప్రధాన కుట్రదారు. ఇతరులతో పోల్చలేం. మిగిలిన వారికి బెయిల్ ఇచ్చామని మీకు ఇవ్వలేం. మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. రాజు కసిరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా. సో ఈయనకున్న లాస్ట్ అవకాశం కూడా పోయినట్టుంది పాపం. అలాగే యూరోప్లో ఎప్స్టీన్ ప్రకంపనలు, పలు దేశాల్లో మంత్రులు, ఉన్నత స్థాయితో అధికారులు రాజీనామా. సో అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి మాండల్సన్కు ఎప్స్టీన్తో లింకులు. బ్రిటన్ ప్రధాని ఇబ్బందులు. స్టార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మెక్స్వీని రాజీనామా. పదవి వీడే ఆలోచనలో లేదన్నారు ప్రధాని స్టార్మర్. సో ఎప్స్టీన్ ఫైల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో ఏంటో. పలు దేశాల్లో మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు కూడా రాజీనామా చేశారంటండి. పార్లమెంట్లో ఆవరణలో విపక్ష ఎంపీల నిరసన. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం. నేడు నోటీసు ఉన్న ప్రతిపక్షాలు. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు. రెండో విడత బడ్జెట్ సమావేశంలో చర్చ. స్పీకర్తో రాహుల్, పలువురు నేతల భేటీ. మాట్లాడేందుకు అనుమతించాలన్న రాహుల్. నిరసనకు కారణాల ప్రస్తావన. అధికార పక్షంతో మాట్లాడి చెబుతారన్న స్పీకర్ ఓం బిర్లా. ఓం బిర్లా గారికి చాలా ఓపిక ఎక్కువ అండి. మరి ఆయన మీదే వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెడతారంటే ఇంకేం చేయాలి? ఆ ప్లేస్లో యోగినో లేదంటే అమిత్ షాను కూర్చొని పెడితే సరిపోద్ది. ఇంకా అట్లాగే ఈనాడులో చూసుకుంటే కాలం చెల్లిన చట్టాలు వద్దు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్యలు. సాంకేతికతతో ప్రజల జీవన ప్రమాణాల పెంపు. తొలిసారి లాభాల బాట్ల విశాఖ ఉక్కు. బృంద స్ఫూర్తిని మరింత సమర్థంగా చాటుకోవాలి. మంత్రులు, కార్యదర్శులకు సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు సూచన అంటండి. సో ఇంకా అట్లా మేము 4 గోడల మధ్య ఉండే వ్యక్తులం కాదు. ఏ కార్యక్రమం అమల్లోనూ వెనుకబాటు ఉండకూడదు. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత కనిపిస్తుంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి. పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం అంటండి. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏ ఒక్క కార్యక్రమం అమల్లోనూ వెనుకబాటు ఉండకూడదని, పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాల సాధనలో ముందుకు వెళ్తుంటే క్షేత్రస్థాయిలో పనులు పూర్తి విషయంలో కొన్ని మినహాయింపులు, ఉదాసీనత కనిపిస్తుందని, అలాంటి వాటికి తావు లేకుండా చూడాలని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చారంటండి. సో అట్లాగే రాజు కసిరెడ్డి గారి బెయిల్ గురించి రాశారు. 700 కోట్లు మళ్లించిన కేసులో జైల్లో ఉన్న 9 నెలలేగా రాజు కసిరెడ్డికి బెయిల్ పిటిషన్లో జోక్యం చేసుకోలేం. ఆయన మద్యం వేదానికి రూపకర్త, ప్రధాన కుట్రదారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. నచ్చిన బ్రాండ్లు ప్రమోట్ చేసి నెలకు 50 నుంచి 60 కోట్లు వసూలు చేశారన్న అభియోగాలు. మీ వాదనలతో ఇతర బెయిల్ రద్దు అవుతుందేమో కానీ మీ బెయిల్ మాత్రం రాదు అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న ఘాటుగా వ్యాఖ్యానించింది అనమాట. అది నెయ్యే కాదని చెప్పి రసాయనాలయం అని చెప్పేసి నెయ్యి గురించి రాశారు కదా, చదువుకుని. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం అని చెప్పేసి అది కూడా రాశారండి. ఇక అంబటికి బెయిల్, మరో కేసులో బెయిల్ అని చెప్పేసి రాశారు. అంబటికి బెయిల్, మరో కేసులో మళ్ళీ జైలు. కొంచెం ప్రాస బాగా రాశారు. సీఎంను దూషించిన కేసులో ఊరట. పోలీసులపై దౌర్జన్యం కేసులో రిమాండ్. సీఎం చంద్రబాబు నాయుడును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన వైకాపా నేత అంబటి రాంబాబుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు ప్రత్యేక జ్యుడిషియల్ సివిల్ కోర్టు జడ్జి సి శ్రవంతి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ కొట్టివేశారు. అయితే పోలీసులపై దాడికి పాల్పడిన వారికి విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారంట అండి. సో పాపం నోటిదోలా ఏం చేస్తాం. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ తొలగింపు అండి. పురపాలక పీఠం కోసం కులాన్ని మార్చేసిన వైకాపా నేత. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ వైకాపా నేత ఆనంగి హరిని పదవి నుంచి తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారంటండి. హరి గతంలో క్రైస్తవ మతంలోకి మారి బీసీసీ కుల ధృవీకరణ పొందారని, 2014 క్రిస్టియన్ మైనారిటీగా కోటాలో కోఆప్షన్ సభ్యుడయ్యారు. 2019 ఎన్నికల తర్వాత వైకాపాలో చేరారు. 2020లో ఎస్సీ కుల ధృవీకరణ తీసుకున్నారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో పుత్తూరు పురపాలక పీఠం ఎస్సీలుగా రిజర్వ్ అయ్యింది. దీంతో ఆయన ఆ ధృవపత్రం ఆధారంగా తాను ఎస్సీనని పేర్కొని ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్ అయ్యారంట. ఇష్టం వచ్చినట్టు కులం మార్చుకుంటున్నారు. కానీ సో ఇంకా సాక్షి చూసుకుందామని. సాక్షిలో ఈరోజు ఎక్కడ నెయ్యి విషయం వేయలేదండి. అంతా వేరే విషయాలు వేసారనమాట. సో సాక్షిలో నేషనల్ అంశాలు చూసుకుంటే సాంకేతికతకు సాగిలపడద్దు, సాంకేతికతకు బానిసలుగా మారే పరిస్థితి తెచ్చుకోవద్దని విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ అప్రమత్తం చేశారంట. ఇక మా వల్ల మోదీకి ముప్ప, సభా కార్యకలాపాల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పీకర్కు ఓం బిర్లాకు కాంగ్రెస్ మహిళా ఎంపీలు లేఖ రాశారంట. అట్లాగే స్పీకర్పై అవిశ్వాస తీర్మానం అని చెప్పి రాశారు. క్లాసులోనే కాల్పులు,
పంజాబ్లో ఓ కాలేజీలో తరగతి గదిలో యువతిపై ఓ విద్యార్థి క్లాసులో కాల్పులు జరుపుగా అక్కడికక్కడే మృతి చెందిందంట. ఇంకా దక్షిణాఫ్రికా శుభారంభం 57 పరుగులతో కెనడాపై విజయం. మార్క్రామ్ అర్ధ సెంచరీతో విజయాన్ని కైవసం చేసుకున్నారంట. ఏప్రిల్ 1 విడుదల. పాన్ రూల్స్లో రీలోడెడ్. బైక్ నుంచి బంగ్లా వరకు ఒకటే రూల్ అంటండి. సో ఇక మరింత ఎత్తుకు ఆల్మట్టి నాడు నేడు బాబు మౌనమే. ఏపీ ఆయకట్టు ఎడారే. 87,818 కోట్లతో భూసేకరణ, పునరావాస కల్పనకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్. డ్యామ్ ఎత్తు 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంపు. పనులు వేగవంతం చేశారంటండి కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ గురించి. సో 129.72 నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెరగనున్న నెలల సామర్థ్యం అని చెప్పేసి కర్ణాటకలో ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది కదా. సో దాని గురించి చేస్తారు. సో ఇక ద్రవ్యలోటు 85,269 కోట్లు. దేశంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధికం. రాష్ట్రం సొంత ఆదాయం జీఎస్డిపిలో 7.6%. ఒడిశా, ఛత్తీస్గఢ్ కంటే ఏపీ సొంత ఆదాయం తక్కువ. నకిలీ మద్యం, ఇసుక, మైనింగ్ ఇలా అన్నిటా టీడీపీ నేతల దోపిడీ. దీంతో ప్రభుత్వ ఖజానా గండి అని చెప్పేసి రాశారనమాట. సో దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు తమ 11 మంది ఎమ్మెల్యేలు తీసుకొని రేపు అసెంబ్లీలో మాట్లాడాల్సిందిగా నాలాంటి ఒక సామాన్యులు కోరుకుంటారండి. సో ఇక ఐఏఎస్లో అన్నీ తెలుసుకోవద్దు, తెలుసుకోవడానికి యత్నించాలి. వృద్ధి, తలసరి ఆదాయ లక్ష్యాల సాధన బాధ్యత కలెక్టర్లది, మంత్రులదే. సంతానోత్పత్తి పెంచేందుకు ప్రోత్సాహకాలు మంత్రులు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు అంటారు. సో ఇక ఉక్కు పరిశ్రమ లాభాల్లోకి వెళ్తుందని ఆంధ్రజ్యోతిలో వేస్తే ఆగని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అని చెప్పి సాక్షిలో వేశారనమాట. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణకు టెండర్లు, కార్మికులు తీవ్ర ఆందోళన అని చెప్పేసి రాశారనమాట. నిన్న అంబటి గారికి బెయిల్ వచ్చింది కదా, సో ఆ బెయిల్ గురించి రాశారండి. ఒకే ఘటనపై ఎన్ని కేసులు పెడతారు? అంబటి మీద కేసుల నమోదుపై పోలీసులు ప్రశ్నించిన హైకోర్టు. మిగిలిన ఫిర్యాదులను ఎందుకు వాంగ్మూలాలుగా పరిగణించడం లేదు చెప్పండి. రాంబాబు కేసుల విషయంలో సెక్షన్ 35/3 ప్రకారం నడుచుకోవాలని నిన్న కోర్టు చెప్పిందనమాట. సో దాన్ని రాశారనమాట. ఇక రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. రోడ్లు లేని గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు చూసి దుఃఖం ఆపుకోలేకపోయా. గ్రామీణ నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడిపోతున్నాయి. వారి పరిస్థితి కంటతడి పెట్టించింది. 3 రోజుల పాటు 35 గ్రామాలు తిరిగి 480 కుటుంబాలతో మమేకమయ్యాను టీడీపీ ఎమ్మెల్యే కోలికిపూడి శ్రీనివాసరావు అంట. సో ఇదేలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యేనా ఇలా మాట్లాడేవాడండి గవర్నమెంట్కి ఆపోజిట్గా. ఇప్పుడు మాట్లాడే అవకాశం వస్తుందంటే అప్పుడు అర్థం చేసుకోండి గవర్నమెంట్లో ఎమ్మెల్యేలకు కానీ మంత్రులు కానీ ఎంత స్వేచ్ఛ ఉందనేది. సో అదే అండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు చూసుకున్నాం కదా. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అట్లే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.